ఇప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు గారు మన ముఖ్య అతిథులుగా ఇచ్చేసారు. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరు మాట్లాడవలసింది కోరుతున్నాం. మీరు ఇక్కడ ఉన్నారంటే నాకు మాటలు కూడా రావట్లేదండి. అందరికీ నమస్కారం. చాలా రోజులుగా నేను ఆడియో ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తున్నాను. దానికి కారణం సినిమా మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తూ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. కానీ మల్లయ్య నా కుటుంబంలో ఒక వ్యక్తి. అతను ప్రారంభించిన రోజునే మీరు ఆడియో ఫంక్షన్కి రావాలి అన్నాడు. కేవలం అతని కోసం నేను రావడం జరిగింది. ఇక ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు నా తమ్ముడు తలసాని శ్రీనివాస్ యాదవ్కి, అలాగే మా సి కళ్యాణ్, దాము, తరువాత హీరో ప్రిన్స్, ఇక వేదిక మీద ఉన్న మిగిలిన అందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. నిజంగా మల్లయ్య రమ్మన్నాడంటే చిన్న సినిమా, చిన్న ఫంక్షను ఏదో మామూలుగా చేస్తాడు, వచ్చి 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అనిపించింది చాలా పెద్ద సినిమా ఎలా చేస్తారో అలా చేసాడు అనిపించింది. గుడ్. బహుశా ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పెద్ద హిట్లు రావడం జరిగింది. 2 సినిమాలు హిట్లు అవ్వడం అనేది ఇండస్ట్రీకి మంచి ఎనర్జీ వచ్చింది. ఒక పక్క బాహుబలి, అది రాగానే బడ్జెట్ తక్కువైనా కంపేర్ టు దట్ ఫిలిం ఇది కూడా శ్రీమంతుడు నేనున్నాను అన్న స్థాయిలో నిలబడడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దానితో పాటు చిన్న సినిమాల్లో మొన్నే రిలీజ్ అయింది సినిమా చూపిస్తాం మామ, అది కూడా చాలా బాగుందన్నారు. అంటే ఇండస్ట్రీకి ఇది మంచి ఎనర్జీ. ఇవాళ పెద్ద బడ్జెట్లో ఎన్నో కోట్లతో తీసిన సినిమాలతో చిన్న సినిమాలు పోటీ పడాలి. అలాంటి సినిమాలు ఇక్కడున్న దాము తీశాడు, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు. అలాగే ప్రేమ కథా చిత్రం అంత సక్సెస్ అయింది. ఈ రోజున సేవ యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం అనగనగా ఒక చిత్రం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అంటే ప్రేమ కథా చిత్రానికి దర్శకుడే. ఆ ప్రేమ కథా చిత్రం దర్శకత్వం, సినిమాటోగ్రఫీ నిర్వహించిన ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఈ సినిమాకి దర్శకుడు. అది ఒక జోనర్. అందులో హారర్ ఉంది, దెయ్యాలున్నాయి. కానీ నాకు తెలిసి ఈ కథ ఫుల్ కామెడీతో నడుస్తుందని నాకు మల్లయ్య చెప్పాడు. ఉదయమే నాకు చూపించాడు మల్లయ్య 5 పాటలు. నాకైతే 3 పాటలు బాగా నచ్చాయి. లాస్ట్ సాంగ్ ఇందాక చూపించిన దానిలో ఏ సాంగ్ ఉందో ఏమిటది, ఆ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది. చాలా బాగా చేశాడు సీను. అమ్మాయి హీరోయిన్ మేఘాశ్రీ చక్కగా తెలుగులో మాట్లాడింది, చాలా బాగా చేసింది పిక్చర్లో. నాకు మల్లయ్య చెప్పాడు ఈ సినిమాలో హీరోకి ఎంత మంచి పాత్ర ఉందో కమెడియన్స్ కూడా అంత గొప్పగా ఉన్నారని. అందులో ముఖ్యంగా మా 30 years
తర్వాత ప్రభా సీను, అలాగే వెన్నెల కిషోర్. వీళ్ళు ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఒక టైం పీరియడ్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఏవో చిన్న వేషాలు వేసి ఒక్కసారిగా తారాపదానికి వెళ్ళిపోవాలనుకోకుండా స్టెప్ బై స్టెప్ వాళ్ళ టాలెంట్ని చూపిస్తూ పైకి వచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. నాకు సినిమా, కథ, పాటలు తీయడం ఇవన్నీ పక్కకు పెడితే ఎంత బాగున్నా, ఇవన్నీ పక్కకు పెడితే మల్లయ్య కష్టాన్ని చూసి ఈ సినిమా హిట్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. కోట్లతో సినిమా తీయలేడు, కానీ నోటి మాటలతో తీయగలడు. తనకున్న శక్తి ప్రొడక్షన్ మీద కమాండు, ఆ కమాండ్తో తీయగలడు. బడ్జెట్ సినిమాని బయలుదేరాడు. పాటలు చూస్తే బడ్జెట్ సినిమా పాటల్లాగా అనిపించలేదు నాకు. అందుకే ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించాలని కోరుతూ మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య, ఎక్కడ, వేర్ ఆర్ యూ, వీళ్ళందరినీ హృదయపూర్తిగా నేను అభినందిస్తూ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడిని, ప్రతి ఆర్టిస్ట్ని మనసారా అభినందిస్తూ, మీరు కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి చూస్తున్న మరొక చిత్రంగా వచ్చిన వారంతా నాకు తెలుసు కృష్ణ మహేష్ బాబుల అభిమానులు. అదే అభిమాన వర్షం ఇక్కడ కూడా చూపించి ఈ కుటుంబంలో మరొక హీరోని తయారు చేయమని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.